So audibility and visibility is clear kada. Now we Yes, are ma'am. going to continue with the next concept of the yesterday's class. సో నిన్నటి క్లాస్లో మనం బైనామిల్ థీరం యొక్క జనరల్ ఫామ్ ఏంటి, దానికి జనరల్ టర్మ్ కనుక్కోవడం ఎట్లా, వాటికి ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ను బైనామిల్ కోఎఫిషియెంట్స్ అంటారని, వాటి యొక్క వాల్యూస్ 1 నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా పెరుగుతూ వెళ్ళి మరి చివరిగా 1తో ఎండ్ అవుతాయి అని చూసాం. జనరల్ టర్మ్ టీఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్ అనుకున్నాం. దాన్ని ఉపయోగించి మనకు ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ రాసుకోవడం అనేటువంటిది మనం 2 ప్రాబ్లమ్స్ కూడా చూసాం, హోంవర్క్ కూడా మీరు చేసింటారు. ఇప్పుడు దీనికి చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే మా ట్రైనామిల్ ఎక్స్పాన్షన్. ట్రైనామిల్ ఎక్స్పాన్షన్ అంటే 3 టర్మ్స్ ఉన్నప్పుడు మనం ఎట్లా ఎక్స్పాండ్ చేసుకోవాలి అనేటువంటి. సో ట్రైనామిల్ ఎక్స్పాన్షన్ అనేటువంటి ప్రశ్న మనం తీసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అనేటువంటిది రాసుకున్నాం అనుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ను ఏం రాద్దామంటే ఏ ప్లస్ ఈ బి ప్లస్ సి కలిపి ఒక టర్మ్ అనుకుందాం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అని అనుకుంటే అంటే ఇదంతా ఎక్స్ ఇదంతా ఏ లాగా అనమాట. అనుకున్నప్పుడు దీని ఎక్స్పాన్షన్ ఏమవుతుందంటే సిగ్మా r is running from 0 to n ncr into a to the power of n minus r into b plus c whole to the power of r అవుతుంది. సో దీన్ని ఇలా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలంటే b ప్లస్ హోల్ పవర్ ఆర్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే r ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి. అవన్నీ కూడా దీనికి నంబర్ ఆఫ్ టర్మ్స్ కింద మారిపోతుంది. కాబట్టి ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేద్దామంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలి మనం దీంట్లో అనుకున్నప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ప్లస్ 1 రాసుకుంటాం. ఎందుకంటే బి ప్లస్ హోల్ పవర్ ఆర్లో ఆర్ ప్లస్ 1 టర్మ్స్ వస్తాయి కాబట్టి సిగ్మా ఆర్ ప్లస్ 1 అండ్ ఆర్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 0 to n. ఇలా రాసుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి వాల్యూ ఏమవుతుందంటే ఆర్ ఈజ్ ఈక్వల్ 0 పెట్టుకుంటే 1, తర్వాత 2 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ ఎన్ ప్లస్ 1 వరకు వస్తుంది. సమ్ ఆఫ్ దిస్ ఎన్ ప్లస్ 1 టర్మ్స్ ఫార్ములా ఏంటంటే ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 డివైడెడ్ బై 2. ఇది మనకున్నటువంటి ఫార్ములా. సిగ్మా ఎన్ అంటే ఎన్ ప్లస్ 1 బై 2, సిగ్మా ఎన్ ప్లస్ 1 అంటే ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 డివైడెడ్ బై 2 అని. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా ఏమిటంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, ఇది ఎగ్జామ్లో అడుగుతున్నారమ్మా, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ట్రైనామిల్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే వాడే ఫార్ములా ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 డివైడెడ్ బై 2 అని. ఓకే, ఇంకపోతే దీని ఎక్స్పాన్షన్ మనం రాసుకోవాలి. ఆల్సో మనం ఏ ప్లస్ బి ప్లస్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్పాన్షనే రాసుకోవాలనుకోండి, నెంబర్ ఆఫ్ టర్మ్సే కాదు ఎక్స్పాన్షన్ రాసుకోవాలి. రాసుకుంటే మనకు ఎన్ ప్లస్ 1 ఎన్ ప్లస్ 1 అంటే ఎన్ ప్లస్ 2 డివైడ్ బై 2 టర్మ్స్ వస్తాయి. మరి దీనిలో మనకు జనరల్ టర్మ్ కావాలి అంటే ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ కనుక్కోవాలి అంటే మనం వాడేటువంటి ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p factorial q factorial r factorial into a to the power of p into b to the power of q into c to the power of r అని రాస్తాం. మరి pqr ఏమిటి అంటే pqr వాల్యూస్ ఎలా ఉంటాయంటే 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు p, q, r లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. అంటే p వాల్యూ కానీ q వాల్యూ కానీ r వాల్యూ కానీ ఏదైనా కూడా 0 నుంచి n వరకే ఉండాలి. అంతేకాకుండా ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి, p ప్లస్ q ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు n అవ్వాలి. అంటే ఏంటి అసలు దీని మీనింగ్ ఏంటి, ఇదంతా ఏందో రాసేసుకుంటున్నామని అనుకుంటే మనం ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ టు ది పవర్ ఆఫ్ 10 అనుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ హోల్ పవర్ 10 ఎక్స్పాన్షన్ కావాలి. అందులో మనకు ఇంతవరకు ఫార్ములా ఇది పెట్టేస్తాను బాక్స్, తర్వాత దీని ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు.
ఈ రెండు ఫార్ములాస్. ఓకే, సో దీస్ టూ ఆర్ ఫార్ములా. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ సపోజ్ మనకు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 10 ఉంది. ఈ టర్మ్ దీంట్లో మనకు ఏ టర్మ్ కావాలంటే వి వాంట్స్ టు ఫైండ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2, వై టు ది పవర్ ఆఫ్ 5, జెడ్ టు ది పవర్ ఆఫ్ 3 కావాలా అనుకోండి. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇంటూ వై పవర్ 5 ఇంటూ జెడ్ పవర్ 3 టర్మ్ రావాలి. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది p ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటాం, q ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుంటాం, r ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుంటాం. p ప్లస్ q ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్గా 10 అవ్వాలా, ఎందుకంటే n ఈక్వల్ టు 10 కాబట్టి అయిందలా చూసుకోవాలా. 2 ప్లస్ 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది అంటే ఈ టర్మ్ ఉంది అని అర్థం. అలా ఉన్నప్పుడు ఈ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది అంటే, కోఎఫిషియంట్ ఆఫ్ దిస్ టర్మ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే n ఫ్యాక్టోరియల్ అంటే 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది, ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై పవర్ 5 జెడ్ పవర్ 3 వస్తుంది. ఈ టర్మ్ ఇది కోఎఫిషియంట్, సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. అప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ మనకి ఇప్పుడు 2 ప్లస్ 5 ప్లస్ 3 ఈక్వల్ 10 వచ్చింది, అలా కాకుండా 10 రాకపోతే ఏంటి అని. 10 కంటే ఎక్కువ వచ్చినా 10 కంటే తక్కువ వచ్చినా అటువంటి టర్మ్ ఉండదు అని. అటువంటి టర్మ్ ఉండదు అంటే మరి దానికి కోఎఫిషియంట్ ఎంత అంటే 0 అనమాట. టర్మ్ లేకపోతే కోఎఫిషియంట్ 0 కదా. అట్లా మనకు అడుగుతూ ఉంటారు. ఆబ్జెక్టివ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా ట్రైనామియల్ కాదు మల్టీనామియల్ అడుగుతారు. మల్టీనామియల్ కాన్సెప్ట్ నేను మీకు ఆబ్జెక్టివ్ క్లాస్లో చెప్తాను. ప్రస్తుతానికి ఐపీ వరకు అయితే ట్రైనామియల్ అడుగుతారమ్మా. ట్రైనామియల్లో కూడా ఏమడుతున్నారంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఒకటే అడుగుతున్నారు, మిగిలిన ఏం అడగట్లేదు. నంబర్ ఆఫ్ టర్మ్స్ మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, అంటే 2 మార్క్స్ క్వశ్చన్ కింద. ఇదనమాట ఈ ఫార్ములా. ఇది ఇక్కడ పెడదామా, దీనికి త్రిబుల్ స్టార్ ఇక్కడ పెడదాం. త్రిబుల్ స్టార్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ a ప్లస్ b ప్లస్ l పవర్ n ఈజ్ ఈక్వల్ టు అంతా అని అడుగుతారు. అప్పుడు మనం n+1 10+2 డివైడెడ్ బై 2 ఫార్ములా అప్లై చేసి మనం చేయవలసి వస్తుంది. దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం కూడా ఇక్కడ చేసేద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ రోమన్లో థర్డ్ సమ్, నేను సెకండ్ సమ్ వరకు చేసాం, మీరు థర్డ్ సమ్. నంబర్ ఆఫ్ టర్మ్స్ in 2x plus 3y plus z whole to the power of 7 ఇది క్వశ్చన్. సో ఇలా ఉన్నప్పుడు మనము n is equal to 7 తీసుకుంటాం. నంబర్ ఆఫ్ టర్మ్స్ is equal to ఎంత అంటే మన దగ్గర ఫార్ములా ఉంది, ఏంటిది అది, n+1 ఇంటూ n+2 డివైడెడ్ బై 2 అనేది ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేస్తే 7+1 అంటే 7+1 ఇంటూ 7+2 డివైడెడ్ బై 2 అని ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 9/2 ఈజ్ ఈక్వల్ 36 రాద్దామా, 2 4s క్యాన్సిల్. కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నీ అంటే 36 అని చెప్పాలి. ఇంతకుముందు హోల్ పవర్ 7 ఏ బైనామిల్లో హోల్ పవర్ 7 కనిపిస్తే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత అంటే 7 కనిపిస్తే 8 చెప్పారు, 8 కనిపిస్తే 9 కనిపిస్తే 9 చెప్పారు, 9 కనిపిస్తే 10 చెప్పారు కదా, ఫాస్ట్గా చెప్పారు. అయితే ఇక్కడ ట్రైనామియల్ 3 టర్మ్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. అప్పుడు హోల్ పవర్ n అనేటువంటి ఫార్ములా ఉంటుంది. ఉన్నప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా n+1 ఇంటూ n+2 డివైడెడ్ బై 2 అనే ఫార్ములా కంపల్సరీగా వాడాలి. ఓకే, ఇది నోట్ చేయండి. దెన్ వీ ఫర్దర్ కంటిన్యూ. ఇది ఒకటే వస్తుంది అని మనం తీసుకున్నాం. ఆ వచ్చినటువంటి మిడిల్ టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, మిడిల్ టర్మ్ ఈజ్ tn/2 + 1 ఈజ్ ఈక్వల్ టు ncn/2 xn/2 a/n/2 ఈజ్ ద మిడిల్ టర్మ్. సో మనకు ఒకటే ఒక మిడిల్ టర్మ్ ఉంటుంది. ఆ మిడిల్ టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమిటి అంటే ఇదన్నమాట మిడిల్ టర్మ్ ఫార్ములా. ఓకే, సో ఇది కేస్ 1.
మరి నెక్స్ట్ కేస్ 2 ఏంటంటే కేస్ 2 n ఈజ్ ఆడ్. లెట్ n ఈజ్ ఆడ్. అప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ వస్తాయి. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈవెన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్గా ఏం చేసుకున్నాం అంటే లెట్ n ఈజ్ ఈక్వల్ టు 6 పెట్టుకున్నామా, ఆడ్ కదా, ఆడ్ అంటే 7 పెట్టుకున్నాం, n ఈజ్ ఈక్వల్ టు 7. అప్పుడు టర్మ్స్ ఏమొస్తాయి t1 t2 t3 t4 t5 t6 t7 t8 వస్తాయి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ 8 కదా రావాల్సింది. n అనేటువంటి 7 అయినప్పుడు n+1 టర్మ్స్ వస్తాయి, 8 టర్మ్స్ వస్తాయి. మిడిల్ టర్మ్స్ చూడండి, ఇక్కడ ఒక 3 వదిలేయండి, అక్కడ ఒక 3 వదిలేయండి, ఈ రెండు మిడిల్ టర్మ్స్ అవుతాయి. సో 2 మిడిల్ టర్మ్స్. నంబర్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ ఎన్ని వచ్చాయంటే 2 వచ్చాయి. ఇటు 3 పోయాయి, అటు 3 పోయాయి, పోతే మనకు 2 మిడిల్ టర్మ్స్ వచ్చాయి. ఆ వచ్చినటువంటి 2 మిడిల్ టర్మ్స్ మనం రాసుకోవాలి. ఇక్కడ రాస్తున్నాను, నంబర్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ ఎన్ని అంటే 2 అనమాట. ఇంతకుముందు 1, ఇప్పుడు 2. మరి ది టర్మ్స్ ఆర్ the middle terms are, మొదటిది ఏంటంటే tn-1/2 + 1. n ఎట్లా 2తో డివిజిబుల్ అవ్వదు, అందుకని ఒకటి తగ్గించి డివైడ్ చేస్తాం. tn-1/2 + 1 ఈజ్ ఈక్వల్ టు nCn-1/2 x⁴n+1/2 a⁴n-1/2 అవుతుంది. a⁴n-1/2 అవుతుంది. అంతేకాకుండా ఇంకోటి ఏమవుతుందంటే tn+1/2 + 1 tn+1/2 + 1 ఈజ్ ఈక్వల్ టు nCn+1/2 x⁴n-1/2 ఇంటూ a⁴n+1/2 అవుతుంది. a⁴n+1/2 అవుతుంది. ఈ మాదిరిగా మనకు మిడిల్ టర్మ్స్ అనేటువంటివి 2 వస్తాయి. ఆ 2 కనుక్కోవడానికి ఫార్ములాస్. సో వీ విల్ టేక్ దిస్ యాజ్ ఎ ఫార్ములా. మనకి n అనేటువంటిది మరి ఈవెన్ ఇచ్చారా, ఆడ్ ఇచ్చారా అనేటువంటి చూసుకొని మనము ఎన్ని మిడిల్ టర్మ్స్ ఉంటాయి అనేటువంటిది రాసుకోవాలి. మరి మిడిల్ టర్మ్ ఏంటి, టర్మ్ నంబర్లు చెప్పండి అంటారు. ఎన్ని ఉంటాయని చెప్తే మనం 1 or 2 చెప్తాం. ఆ టర్మ్ నంబర్లు చెప్పండి అంటారమ్మా. టర్మ్ నంబర్లు చెప్పండి అంటే మనము ఈవెన్ అయినప్పుడు n/2 + 1 ఫార్ములా అప్లై చేసామనుకో టర్మ్ నెంబర్ వచ్చేస్తుంది. కనుక n కనుక ఆడైతే tn-1/2 + 1 tn+1/2 + 1 అప్లై చేస్తే టర్మ్ నెంబర్స్ వస్తాయి. టర్మ్ నెంబర్స్ చెప్తే చాలు 2 మార్క్స్. అలా కాదు, ఆ టర్మ్ కూడా రాయండి అంటారు. టర్మ్ కూడా రాయండి అంటే మనం ఆ టర్మ్ రాసుకోవాలి. ఆ టర్మ్కు బైనామిల్ కోషెంట్ అంతా అంటారు. అప్పుడు NC n/2 అని రాసుకోవాలి ఈవెన్ అయినప్పుడు, లేదా NC n-1/2 అండ్ NC n+1/2 అని రాసుకోవాలి n అనేటువంటిది ఆడ్ అయినప్పుడు. బైనామిల్ కోషెంట్ అంటే బైనామిల్ కోషెంట్ వరకే రాసుకోవాలి. ఇంకపోతే ఆ మిడిల్ టర్మ్ వచ్చినప్పుడు మరి xకు పవర్ ఎంత వచ్చింది, aకు పవర్ ఎంత వచ్చింది అట్లా అడుగుతూ ఉంటారు. అట్లా అడిగినప్పుడు మనం అక్కడ చూసి ఆ ఫార్ములాలు అప్లై చేసి మనం కనుక్కోవాల్సి వస్తుందన్నమాట. ఈ మిడిల్ టర్మ్స్ అనేటువంటివి మనం ఏమనుకున్నాం అంటే గ్రేటెస్ట్ బైనామిల్ కోఎఫిషియంట్ టర్మ్స్ అని కూడా అనుకున్నాం. సో మధ్యలో ఉండే వాటికి బైనామిల్ కోఎఫిషియంట్ ఎక్కువగా ఉంటుంది అని మనం అనుకున్నాం కదా ఆల్రెడీ. కాబట్టి మిడిల్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ గ్రేటెస్ట్ బైనామిల్ కోఎఫిషియంట్ టర్మ్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడే రాసేస్తాను. ఇట్ ఈజ్ గ్రేటెస్ట్ బైనామిల్ కోఎఫిషియంట్ టర్మ్. It is greatest binomial coefficient term.
సో గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ టర్మ్ కనుక్కోండి అన్నప్పుడు కూడా మనం మిడిల్ టర్మే కనుక్కుంటాం. మరి గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత అన్నారనుకోండి, NC(n/2) అని చెప్తాం. గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత అంటే మిడిల్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ చెప్పడమే NC(n/2). లేదు n యాడ్ అయింది, అప్పుడు గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత అంటే NC(n-1/2) అని చెప్తాం, లేదా NC(n+1/2) అని చెప్తాం. రెండు చెప్పినా కూడా రెండు ఈక్వలే అవుతాయి, ఎందుకంటే NCR=NC(n-r) ఫార్ములా ప్రకారం దీని వాల్యూ దాని వాల్యూ రెండు ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మనకు గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ టర్మ్స్ 2 వస్తాయి. n ఈవెన్ అయిన సందర్భంలో గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఒకటే వస్తుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే నోట్ మిడిల్ టర్మ్ ఆర్ greatest binomial coefficient term. Greatest binomial coefficient term ఏది అడిగినా కూడా రెండు కూడా ఒకటే అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, నోట్ చేయండి అమ్మా, ఈ రెండు కూడా నోట్ చేయండి. దిస్ ఈజ్ ఎ ఫార్ములా అండ్ దిస్ ఆల్సో ఏ ఫార్ములా. ఓకే, మీరు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో మిడిల్ టర్మ్ ఫార్ములాను ఉపయోగిస్తూ మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామమ్మా. ఎక్సర్సైజ్లో సెకండ్ రోమన్లో థర్డ్ సమ్, పేజ్ నెంబర్ 232. Find the middle term. Middle term in number 1, 3x/7 minus 2y whole to the power of 10. దీంట్లో మిడిల్ టర్మ్ కనుక్కోండి అంటున్నారు. మనం ఏం చేద్దామంటే దీనికి మిడిల్ టర్మ్ ఉందా, మిడిల్ టర్మ్స్ ఉన్నాయా అనేటువంటిది కనుక్కొని మనం దాని మిడిల్ టర్మ్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే n అనేటువంటిది ఎంత, ఇక్కడ n = 10. n = 10 కాబట్టి నంబర్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ = ఓన్లీ 1. ఒకటే వస్తుంది. ఫార్ములా ఏంటంటే మనకు Tn/2 + 1 = NC(n/2) x⁴n/2 a⁴n/2 అనేది ఫార్ములా. ఇక్కడ n ఎంత అంటే 10 అని, x ఎంత అంటే 3x/7 అని, మరి ఏ ప్లేస్లో ఏం రాసుకోవాలంటే -2y రాసుకోవాలి. రాసుకుంటే ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ T 10/2 + 1 = 10c 10/2, x అంటే 3x/7 కదా అనుకున్నది, whole to the power of 10/2 ఇంటూ a అంటే -2y whole to the power of 10/2 అవుతుంది. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ T 5 + 1 = 10c5 ఇంటూ 3x/7 whole to the power of 5 ఇంటూ -2y whole to the power of 5. కాబట్టి మిడిల్ టర్మ్ ఏంటి అంటే T6 మిడిల్ టర్మ్, -5 ఇస్ మైనస్ కాబట్టి మైనస్ ముందు పెట్టాను, దీన్ని ఇట్లే ఉంచేయచ్చు. 10c5 ఇంటూ 3x/7 whole to the power of 5 ఇంటూ 2y పవర్ 5. ఇది మనకు కావాల్సినటువంటి మిడిల్ టర్మ్. ఓకే, తర్వాత
తర్వాత నెక్స్ట్ we take the second sum. Second, yes, repeat once sir. నాకు వినపడలా, కొంచెం గట్టిగా. సరే చెప్పండి, మరొకసారి చెప్పండి. బాబు బస్సులు వినిపించట్లేదు, మా ఏదో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది కానీ వినిపించట్లేదు. సార్ మరొకసారి చెప్పండి. రిపీట్ చేయండి సార్. రిపీట్ అనా? ఓకే ఓకే, ఐ విల్ రిపీట్ ది సేమ్ థింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నారంటే మిడిల్ టర్మ్ కనుక్కోండి అన్నారు. మిడిల్ టర్మ్ కనుక్కోండి అంటే మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు 3x/7 - 2y/10. మనకు రెండు కేసులు ఉన్నాయి, n ఈవెన్, n ఆడ్ అని. n 10 అంటే ఈవెన్ కదా, కాబట్టి నెంబర్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ ఎన్ని అంటే 1 అని రాసుకున్నాను. కేస్ 1 కిందికి వస్తుంది. మిడిల్ టర్మ్ ఫార్ములా ఏంటి? Tn/2 + 1 = NcN/2 xn/2 an/2 అనేటువంటిది ఫార్ములా. ఓకేనా? దిస్ ఈజ్ ఫార్ములా. ఇంకో బాక్స్ వేసుకుందాం అండి. ఇది ఫార్ములా మనకు వచ్చినది, ఇది మనకు ఫార్ములా. ఇది ఈ ఫార్ములాలో మనం ఏం చేసాం? n = 10 పెట్టాము, x అంటే 3x/7 పెట్టాము, a అంటే -2y పెట్టాము. ఈ ప్రాబ్లం చూసి రాసా, అన్నీ సబ్స్టిట్యూట్ చేసా. సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుందంటే t5 + 1 10c5 3x/7 పవర్ 5 -2y పవర్ 7. ఈ -2 -5 is మైనస్ కాబట్టి మైనస్ బయట రాసాం అంతే. అది మనం రాసాం. ఇట్లాంటిది ఇంకోటి చేద్దామండి, ఇంకోటి 2-3 చేస్తే మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే సెకండ్ సమ్ 4a + 3b/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 11. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ n = ఎంత అంటే 11. 11 ఈజ్ ఆడ్. 11 ఆడ్ అంటే దీనికి 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి అని తీసుకోవచ్చు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మిడిల్ టర్మ్స్, దేర్ ఆర్ 2 మిడిల్ టర్మ్స్. దేర్ ఆర్ 2 మిడిల్ టర్మ్స్. ఆ మిడిల్ టర్మ్స్ ఏంటి అనేటువంటిది మనం ఫామ్లో రాసుకున్నాం ఫస్ట్. ఓకే, సో నంబర్ 1 ఏంటి అంటే Tn-1/2 + 1 = Ncn-1/2 x⁴n + 1/2 a⁴n-1/2. ఇది ఫార్ములా. దీంట్లో నేను n అంటే 11 పెడతాను, x అంటే 4a పెడతాను, a అంటే 3b/2 పెడతాను, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్. సో దిస్ ఈజ్ ఏమో ఆడ్ అయినప్పుడు ఇది తీసుకోవాలి. కేస్ 2 ఇది. కేస్ 2 రెండు ఫార్ములాలు నేను చెప్పాక ఇప్పుడే, అది కేస్ 2 తీసుకుంటున్నాను. అందులో మొదటి ఫార్ములా రాసా, తర్వాత రెండో ఫార్ములా రాసా. ఓకేనా? సో T11 - 1/2 + 1 = 11c 11 - 1/2 x⁴ x అంటే ఏం రాయాలమ్మా? 4a రాయాలి కదా. x అంటే 4a రాయాలి. x అంటే 4a రాస్తాను ఇప్పుడు. 4a పవర్ 11 + 1/2 ఇంటూ a అంటే 3b/2 కదా, సెకండ్ టర్మ్ మన క్వశ్చన్లో ఇచ్చినటువంటిది. హోల్ టు ది పవర్ ఆఫ్ 11 - 1/2. సో దిస్ ఈజ్ ఇంప్లాయింగ్ ఇది ఏమవుతుందంటే t 11 - 1 is 10, 10/2 అంటే 5, 5 + 1 అంటే 6. T5 + 1 = 11c 5 into 4a whole to the power of 6 into 3b/2 whole to the power of 5. ఇది మొదటిది. ఆల్సో రెండోది కూడా ఉందిగా. ఆల్సో ఇంకోటి ఏంటంటే Tn+1/2 + 1 Tn+1/2 + 1 = Nc n+1/2
x to the power of n minus 1 by 2 a to the power of n plus 1 by 2. ఇది ఫార్ములా. దీంట్లో మళ్ళీ మనం ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు t 11 plus 1 by 2 plus 1 is equal to 11c 11 plus 1 by 2 x అంటే 4a 4a పవర్ 11 minus 1 by 2 into a అంటే 3b by 2 3b by 2 whole to the power of 11 plus 1 by 2 వస్తుంది. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ t 11 plus 1 అంటే 12 by 2 అంటే 6 t 6 plus 1 is equal to 11c 6 into 4a whole to the power of 4a whole to the power of 5 into 3b by 2 whole to the power of 6. ఇది మనకు వచ్చినటువంటి రెండవ మిడిల్ టర్మ్. t6 t7 రెండు మిడిల్ టర్మ్స్ ఉంటాయన్నమాట n is equal to 11 అయినప్పుడు. ఓకేనా? కాబట్టి ఇది ఒక ఆన్సర్. ఓకే, ఇది రెండవ ఆన్సర్. both are answers for this. నోట్ చేయండిగా, మ్యూట్ చేయండి, రికార్డ్ డిస్టర్బెన్స్ అవుతుంది. 3/a³ ప్లస్ 5a పవర్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 20. ఈ రెండు మీకు హోంవర్క్. ఓకే, ఇప్పుడు దీనికి ఆన్సర్స్. దీనికి ఆన్సర్ ఏంటంటే t9 is equal to 17c8 4 power 9 5 power 8 into x to the power of 42. ఇంకొకటి ఏమొస్తుందంటే t10 17c9 into 4 power 8 5 power 9 x to the power of 43. ఇంకపోతే దీనికి ఆన్సర్ రెండదానికి t11 is equal to 20c10 into 15 power 10 into a power 10. ఇది రెండోదానికి ఆన్సర్. ఓకే, దీస్ టూ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ యాజ్ హోంవర్క్. తర్వాత సెకండ్ సమ్, ఫైండ్ ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x. Find the term independent of x. Independent of x in దీంట్లో number 1 root x by 3 minus 4 by x square whole to the power of 10. ఇది. సో టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ లేనటువంటి టర్మ్ కనుక్కోవాలని మనం ఏం చేద్దామంటే జనరల్ టర్మ్ రాసుకుందాం. tr+1 is equal to ncr x to the power of n minus r into a to the power of r. ఇది జనరల్ టర్మ్. దీంట్లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. r అంటే మనకు r జనరల్ టర్మ్, n అంటే 10cr ఇంటూ x అంటే √x by 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 10 మైనస్ r ఇంటూ a అంటే -4 by x స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ r. ఈ జనరల్ టర్మ్. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే మనం 10cr అట్లే ఉంచేసి
ఎక్స్ ఉండేవన్నీ తర్వాత రాస్తాను, ఎక్స్ లేనివన్నీ ముందు రాస్తాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఫస్ట్ చూడండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 10 మైనస్ ఆర్ బై 2 బై 3 టు ది పవర్ ఆఫ్ 10 మైనస్ ఆర్ మైనస్ 4 పవర్ ఆర్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2r. సపరేట్ రాస్తాను. ఇప్పుడు ఎక్స్కి పవర్లన్నీ ఒక దగ్గర, ఎక్స్ లేని ఒక దగ్గర రాస్తాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు 10cr ఇంటూ ఎక్స్ లేనివి రాస్తున్నాను, మైనస్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్ డివైడెడ్ బై 3 టు ది పవర్ ఆఫ్ 10 మైనస్ ఆర్ ఇంటూ ఇప్పుడు ఎక్స్ ఉన్నవి రాస్తున్నాను చూడండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 10 మైనస్ ఆర్ బై 2 మైనస్ 2r. ఈ కింద ఉండేది పైకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పవర్ అంతా 0 అయిపోవాలా, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 కదా. కాబట్టి లెట్ ఎక్స్కు ఉన్నటువంటి ఈ పవర్ను 0 అంటున్నాను నేను. అంటే ఏంటి, 10 మైనస్ ఆర్ బై 2 మైనస్ 2r ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఇప్పుడు మనకేమొస్తుంది, 10 మైనస్ ఆర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2r వస్తుంది. అంటే దీని నుంచి 10 మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4r వస్తుంది. అంటే మైనస్ ఆర్ అటుపోతే 5r అవుతుంది, ప్లస్ ఆర్ అయిపోయి 5r అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేటువంటిది మనం ఇక్కడ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే దీనికి 1 అని పేరు పెడదామనండి. 1 దీని పేరు. ఎల్హెచ్ఎస్లో ఏముంది, టీఆర్ ప్లస్ 1 ఉంది కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ 1. 1లో సబ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే టర్మ్ వస్తుంది, ఎక్స్ లేనటువంటి టర్మ్. ఏంటిది అదేంటి, t2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10c2 ఇంటూ మైనస్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 డివైడెడ్ బై 3 టు ది పవర్ ఆఫ్ 10 మైనస్ 2 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 వస్తుంది. అంత 0 అయిపోతుంది. ఆర్ ఈక్వల్ టు పెడితే 10 మైనస్ 2 ఎంత, 88 బై 2 ఎంత, 4 మైనస్ 4 అంతా 0. అంటే ఎక్స్ పవర్ 0 ఇస్ 1 కదా, ఎక్స్ లేనిది వచ్చేసింది. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 10c2 ఇంటూ 4 టు ది పవర్ ఆఫ్ 2 అంటే 16 డివైడెడ్ బై 3 టు ది పవర్ ఆఫ్ 8. ప్రస్తుతానికి అట్లా ఉంచేయండి దాన్ని. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. టర్మ్ నెంబర్ ఎంత అంటే t3. టర్మ్ నెంబర్ ఎంత అంటే t3. సో ఫైనల్గా ఆన్సర్ ఇక్కడ రాసేద్దాం, ఇక్కడ రాద్దాం ఆన్సర్. దేర్ ఫోర్ t3 వచ్చింది మనకు. t3 ఈజ్ ఈక్వల్ టు 10c2 అంటే ఇంటూ 16/348 అంతా మల్టిప్లై చేయాలమ్మా. అది మల్టిప్లై చేస్తే 80/729. ఆ సింప్లిఫికేషన్ మీరు చేసేయండి. కాబట్టి ఎక్స్ లేనటువంటి టర్మ్ ఎంత అని అడిగారు అనుకోండి, అంటే ఏం చేయాలి, జనరల్ టర్మ్ రాసి ఎక్స్కి వచ్చినటువంటి పవర్ను మనం ఏం చేయాలంటే 0 చేయాలి, చేస్తే వస్తుంది. ఇది ఆన్సర్. ఓకేనా. దీనికి సరే వేరే షార్ట్ మెథడ్ ఉంది, ప్రస్తుతానికి షార్ట్ మెథడ్స్ అని చెప్పను నేను. ఒకసారి రిపీట్. 80/729 ఒకసారి 80/729 ఎలా వచ్చిందా, క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు 10c2 అంటే ఎంతమ్మా, 10 ఇంటూ 9/2 కదా, ఇంటూ 16 డివైడెడ్ బై 3 టు ది పవర్ ఆఫ్ 8 అంటే 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 5. 3 స్క్వేర్ అంటే 9 క్యాన్సలా, ఇది 2 8s క్యాన్సలా, 10 8s 80, 3 పవర్ 5 అంటే 729. సరిపోయిందిగా, అలా వచ్చింది. ఏంటో వినపడలా, నా మాట మీకు బాగా అనిపిస్తుందా, మీ మాట అయితే నాకు కట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు అన్నది థ్యాంక్ యూ సార్ నేనా, ఇంకేమైనా అన్నావా? థ్యాంక్ యూ సార్ అయితే ఓకే, లేదు సార్ అర్థం కావాలంటే మళ్ళీ అయిపోవాలి. అందుకని ఏమో ఎవరిని అర్థం కాకుంటే అడగండి, పర్లేదు. అర్థమైతే రాసే. దీని మాదిరి ఇంకో ప్రాబ్లం చెప్తుంది చూడమ్మా. సెకండ్ సమ్ ఏంటంటే సెకండ్ సమ్ 3 మా మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టాలి అందరూ.
x power 1 by 3 plus 5 root x whole to the power of 25. ఇది మనకి ఇచ్చిండేది. దీనికి టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ మా మ్యూట్లో పెట్టండి. నా లెటస్ కన్సిడర్ టీఆర్ ప్లస్ 1 కన్సిడర్ చేద్దాం. టీఆర్ ప్లస్ 1 అంటే ఎన్సిఆర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఏ టు ది పవర్ ఆఫ్ ఆర్ అనేటువంటిది మనకు వచ్చేటువంటి ఇది ఫార్ములా. ఎన్ అంటే ఇక్కడ ఎంత అంటే 25 సిఆర్, ఎక్స్ అంటే 3 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 బై 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 25 మైనస్ ఆర్, తర్వాత 5 ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 బై 2 కూడా రాసుకోవచ్చు, హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్. ఇది మనం అక్కడ ఎన్ ప్లస్లో 25 సబ్స్టిట్యూట్ చేసాం. చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 25 సిఆర్ ఇంటూ ఇప్పుడు 3 విడివిడిగా రాస్తున్నాను. 3 టు ది పవర్ ఆఫ్ 25 మైనస్ ఆర్ డివైడెడ్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 25 మైనస్ ఆర్ డివైడెడ్ బై 3 ఈ టర్మ్కి విడివిడి రాశాం ఇంటూ ఇప్పుడు ఇక్కడ రాస్తున్నానండి 5కు పవర్ ఆర్ ఎక్స్కు పవర్ ఆర్ బై 2, ఎందుకని ఎక్స్ పవర్ 1 బై 2 ఉంది కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ లేనివి ముందు రాసుకుంటాను, ఎక్స్ ఉన్నవి తర్వాత రాస్తాను. 25 సిఆర్ 3 టు ది పవర్ ఆఫ్ 25 మైనస్ ఆర్ ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ ఆర్, ఇప్పుడు ఎక్స్ ఉండేవి రాస్తాను, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఆర్ బై 2 ఇది కింద ఉంది కదా పైకి వస్తుంది, మైనస్ 25 మైనస్ ఆర్ బై 2 ఆర్ బై 3 ఇలా వచ్చింది. సో ఈ మాదిరిగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ ఎక్స్కు ఉన్నటువంటి ఆ పవర్ ఏదైతే మనకు వచ్చిందో దాన్ని 0 చేయాలి. నెంబర్ 1 అనుకోండి, లెట్ ఎక్స్కు ఉండే పవర్ ఏంటిది, ఆ పవరు ఆర్ బై 2 మైనస్ 25 మైనస్ ఆర్ బై 3, దీన్ని 0 అనుకోవాలి. ఎక్స్కి ఎంత పవర్ వస్తే సరే ఆ పవర్ మొత్తాన్ని 0 అనుకోవాలి, ఎందుకని మనకి ఎక్స్ లేనటువంటి టర్మ్ కావాలి అంటే ఎక్స్ పవర్ 0 కావాలి. ఇప్పుడు దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ఎల్సిఎం కట్టుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 3r మైనస్ 50 ప్లస్ 2r డివైడెడ్ బై 6 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్, ఇప్పుడు దీన్ని మనం ఉపయోగించి r వాల్యూ కట్టాలి కదా. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ఇట్ 6 అటుపోతే 0 into 6 అవుతుంది, 5r ఈజ్ ఈక్వల్ టు 50 వస్తుంది. 5r ఈజ్ ఈక్వల్ టు 50, r ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 10 వచ్చింది. సో r వాల్యూ మనకు 10 అనేటువంటిది వచ్చింది. ఈ r వాల్యూ 10ని తీసుకొచ్చి 1లో పెట్టాలి. r ఈజ్ ఈక్వల్ టు 10 ఇన్ 1. లెట్ r ఈజ్ ఈక్వల్ టు 10 ఇన్ 1 పెడితే మనకు వచ్చేటువంటి జవాబు ఏమిటి అంటే tr ప్లస్ 1, ఇది tr ప్లస్ 1 కదా, ఇది t10 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 25c10 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 25 మైనస్ 10 ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ 10 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0. అది ఎట్లా 0 వస్తుంది, మనం 0 అనుకుని స్టార్ట్ చేసాం కదా, ఎక్స్ పవర్ 0 అంటే 1 అయిపోతుంది. కాబట్టి దిస్ ఇంప్లైస్ t11 ఈజ్ ఈక్వల్ టు 25c10 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 15 ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ 10. ఇది మనకు రావాల్సినటువంటి ఆన్సర్. అర్థమైందా? దిస్ ఈజ్ ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ లేనటువంటి టర్మ్ ఏమిటి అంటే t11 అనమాట. ఎంత దీని వాల్యూ అంటే దాని వాల్యూ అది. అర్థమైందా అందరికీ? జనరల్ టర్మ్ రాసాం, జనరల్ టర్మ్ రాసుకొని దాంట్లో ఎన్ వాల్యూ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ సబ్స్టిట్యూట్ చేసాం, ఎక్స్లు లేనివన్నీ ముందు రాసాం,
ఈ ఎక్స్లో ఉన్నవన్నీ తర్వాత రాసాం. పవర్లను ఎక్స్కి వచ్చిన పవర్ను 0 చేసుకున్నాం. ప్రతి ప్రాబ్లంలో 0 చేసుకోవాలి. మీరు చేసుకుంటే సాల్వ్ చేస్తే ఆర్ వస్తుంది. ఆర్ అనేటువంటిది 10 వచ్చింది. 10 వస్తే మనం 10 తీసుకొచ్చి పెట్టాం. ఇక్కడ ఒక కేసు ఉందమ్మా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఆర్ అంటే ఏంటి? టర్మ్ నెంబర్ కదా. TR+1లో ఆర్ అంటే టర్మ్ నెంబర్. ఆర్ ఈక్వల్ టు 1 అంటే T2 వస్తుంది, సెకండ్ టర్మ్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తే సిక్స్త్ టర్మ్ వస్తుంది. అట్లా ఆర్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి ఏం రావాలంటే ఇంటిజర్ రావాలి. ఇంటిజర్ అంటే తెలుసు కదా మీకు, 0 1 2 3 4 5 6 7 8 అట్లా ఇంటిజర్ రావాలి. ఓన్లీ నాన్ నెగిటివ్ ఇంటిజర్ రావాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1 -2 -3 -4 అట్లా వచ్చిన ఆర్ ఈక్వల్ టు 5/2 3/6 ఇట్లా వచ్చింది అనుకోండి, అంటే అట్లాంటివి ఉండవు కదా, టర్మ్స్ ఉండవు కదా. కాబట్టి టర్మ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పాలి. ఆన్సర్ ఏం చెప్పాలి? ఆర్ అనేటువంటిది ఇంటిజర్ రాకపోతే టర్మ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పాలి. టర్మ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మరి దానికి కోఎఫిషియంట్ అంతా అంటే 0 అని చెప్పాలి. అట్లా కూడా మీకు అప్పుడప్పుడు వస్తుంటుంది. వాట్ ఇస్ ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది. అంటే టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఉంటేనే వస్తుంది కానీ లేకపోతే రాదుగా. టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఉంటేనే వస్తుంది కానీ లేకపోతే రాదు. కాబట్టి అట్లా వచ్చినప్పుడు మనం ఆ మాదిరిగా చెప్పాలన్నమాట. మరి దీని మీద ఒక 2 ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను, మీరు చేయగలము. ఎస్ సార్ అంటే ఇస్తా, లేకపోతే నేనే చెప్తా. ఫస్ట్ బాయ్స్ ఎస్ అంటున్నారు, మరి గర్ల్స్ అరే బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే నువ్వే అని చెప్తాట్రా. గర్ల్స్ చెప్పని, గర్ల్స్ కూడా వేస్తామా? సరే, అట్లయితే రాసుకోండి. 2 హోంవర్క్ కింద రాసుకోండి. ఇవి కూడా మనకు ఆబ్జెక్టివ్లో అట్లే ఐపీలో ఇంపార్టెంట్ అమ్మా. ఇవి మనకు ఆబ్జెక్టివ్లో కూడా అడుగుతున్నారు, ఐపీలో కూడా అడుగుతున్నారు. టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అని సెకండ్ రౌండ్లో థర్డ్ సమ్ ఆన్సర్ కూడా రాస్తాను మీకు. సెకండ్ రౌండ్లో థర్డ్ సమ్కి ఆన్సర్ ఏం వస్తుందంటే మీకు 0 రావాలంటమ్మా. మరి దీనికి ఆన్సర్ ఏం రావాలంటే T7 రావాలంటున్నారు. T7 ఈజ్ ఈక్వల్ టు 3 to the power of 7 into 5 to the power of 5 into 7 divided by 2 power 7 రావాలి అంటున్నారు. ఓకే, సో ఇంతవరకు నోట్ చేయండి. Now let us do the second round first sum. Find the coefficient of x to the power of -6 in 3x minus 4/x whole to the power of 10. సో x⁻6 కోఎఫిషియంట్ కనుక్కోండి అని అడుగుతున్నారు. మనం ఏం చేద్దామంటే జనరల్ టర్మ్ రాసుకుందాం. TR+1 is equal to NCR x to the power of n minus r into a to the power of r. n అంటే ఇక్కడ 10, 10CR into x అంటే 3x ఫస్ట్ టర్మ్, whole to the power of 10 minus r into a అంటే -4/x whole to the power of r అని రాశాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 10CR into 3 to the power of 10 minus r విడివిడిగా రాస్తున్నానమ్మా. x to the power of 10 minus r minus 4 whole to the power of r divided by x to the power of r అట్లా విడివిడిగా రాశాను. రాసిన తర్వాత x లేని ముందు రాసుకుంటాను. 10CR into 3 to the power of 10 minus r into -4 whole to the power of r. వీటన్నిటికీ x లేదు. ఇప్పుడు x ఉండేవి రాస్తాను. ఇంటూ x to the power of 10 minus r minus r, ఇక్కడ x power 10 minus r by x power r పైకి వస్తే పవర్లో -r అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చిందంటే 10CR into 3 to the power of 10 minus r into -4 whole to the power of r into x to the power of 10 minus 2r వచ్చింది. దీని నెంబర్ 1 అనుకోండి. దిస్ ఈజ్ TR+1. లెట్
ఈ ఎక్స్కి వచ్చిన పవర్ని చూసారా 10-2r. ఈ 10-2r ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమడిగారు, ఎక్స్ పవర్ -6 అడిగారు కాబట్టి -6కి ఈక్వల్ చేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇంప్లాయింగ్ దీని నుంచి 2r ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 10 + 6 16 వచ్చింది. అంటే r ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 8ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో పెడదాం. r ఈజ్ ఈక్వల్ టు 8 ఇన్ ఈక్వేషన్ 1 పెడితే t 8 + 1 ఈజ్ ఈక్వల్ టు 10c 8 3 to the power of 10 - 8 - 4 whole to the power of 8 into x to the power of -6. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అంటే 10c8ను 10c2 కూడా రాయొచ్చు కదా. 3 to the power of 2 into -4/8 అంటే 4/8 రాయొచ్చు. సో 10c2 సింప్లిఫై కావాలంటే చేసుకోవచ్చు మనం దీన్ని. 10c2 అంటే 10 into 9 divided by 2 into 3/2 అంటే 9 into 4/8. సో 81 ఈ 810 అక్కడ 5 క్యాన్సిల్ కొట్టండి చెప్తా. 5 45 9s అంతా 405 ఈజ్ ఈక్వల్ టు 405 into 4 to the power of 8. ఇది ఆన్సర్. సో ఇది ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లం ఒకటే మోడల్. అక్కడ x⁻6 -6 అడిగారు, అంతకుముందు ఏమో ఇండిపెండెంట్ ఆఫ్ x అంటే x⁻0 అడిగారు అని. ఇప్పుడు దీంట్లో సెకండ్ సమ్ చూద్దాం. x⁻11 అడిగారు. x⁻11 in 2x² plus 3/x³ 3/x³ whole to the power of 13 whole to the power of 13లో అడిగారు. సరే ఏం చేద్దామంటే మనం ఇప్పుడు సపరేట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. tr+1 ఈజ్ ఈక్వల్ టు ncr x to the power of n minus r a to the power of r అనేది ఫార్ములా. సో దీని నుంచి tr+1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే 13cr, x అంటే 2x² whole to the power of 13 minus r, a అంటే 3/x³ whole to the power of r. That is equal to 13cr into 2 to the power of 13 minus r into 3 to the power of r into x to the power of 2 into 13 minus r minus 3r. xలన్నీ ఒకసారి రాసా. x⁻2 ఉంది కదా, అందుకని x⁻2 into 13 minus r by x⁻3 ఉంది, x -3r అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, లెట్ ఆ పవర్ని చూసారా, దీన్ని 1 అనుకోండి, ఆ పవర్ని తీసుకుపోవాలి. పవర్ ఏంటి, ఎక్స్కి పవరు 2 into 13 minus r minus 3r. దీన్ని ఎంత అనుకోవాలి మనం, 11 అనుకోవాలి. ఇదంతా ఇది 26 - 5r వస్తుందా, 26 - 5r ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. దీని నుంచి 5r ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 15 వస్తుంది. అంటే r ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఈ r ఈక్వల్ 3ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో పెట్టాలి. పెడితే t 3 + 1 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 13c3, ఇక్కడ పెట్టేస్తున్నాను అంతే. 2 to the power of 13 minus 3 into 3 to the power of 3 into x to the power of, ఇదంతా కలిపి ఎంత వస్తుంది మనకు 11 కదా, 11 x⁻11 వస్తుంది. therefore coefficient of x⁻11 is equal to ఎంత అంటే t4లో ఉంది, దట్స్ ఈక్వల్ టు 13c3 into 2 to the power of 10 into 3 to the power of 3. దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే
సింప్లిఫై చేస్తే 13C3 అంటే 13 ఇంటూ 12 ఇంటూ 11 డివైడెడ్ బై 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 to the power of 10 ఇంటూ 3 to the power of 3. దీన్ని క్యాన్సిల్ చేద్దామా? క్యాన్సిల్ చేద్దాం. 6 2s క్యాన్సిల్ పోయింది. సో మల్టిప్లైస్ ఎంత వస్తుంది? 13 ఇంటూ 22. 13 ఇంటూ 22 ఎంత? 286. 286 ఇంటూ 2 to the power of 10 ఇంటూ 2 to the power of 10 ఇంటూ 3 to the power of 3. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇది ఆన్సర్. ఓకే, సో ఇది నోట్ చేసేయండి. దీని మాదిరి ఒక 2 సమ్స్ హోంవర్క్ ఇస్తాను. తొందర నోట్ చేసిండమ్మా. సార్ ఎస్